హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒంగోలు నుంచి భద్రాచలం వెళ్ళే టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ భద్రాచలం డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:25 ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8:30 ఒంగోలు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా చిలకలూరిపేట, గుంటూరు, విజయవాడ, విఎం, బంజారా, కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ చిలకలూరిపేటకు రాత్రి 9 గంటలకు, గుంటూరుకు రాత్రి 11 గంటలకు, విజయవాడకు అర్ధరాత్రి 1 గంటకు, విఎం, బంజారాకు తెల్లవారుజామున 3:30, కొత్తగూడెంకు తెల్లవారుజామున 4:30, పాల్వంచకు తెల్లవారుజామున 5 గంటలకు, భద్రాచలంకు తెల్లవారుజామున 5:30 అయితే చేరుకుంటుంది. ఒంగోలు నుంచి భద్రాచలంకు సుమారుగా 327 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒంగోలు నుంచి భద్రాచలంకు టోటల్ జర్నీ అవర్స్ 9 గంటలు. ఒంగోలు నుంచి భద్రాచలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 660 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మన భద్రాచలం నుంచి ఒంగోలు వెళ్ళే సర్వీస్ నంబర్ 8758 టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 11:30 భద్రాచలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ పాల్వంచకు మధ్యాహ్నం 12:30, కొత్తగూడెంకు మధ్యాహ్నం 1 గంటకు, తిరువురుకు మధ్యాహ్నం 2:15, విజయవాడకు సాయంకాలం 5 గంటలకు, గుంటూరుకు సాయంకాలం 6 గంటలకు, చిలకలూరిపేటకు సాయంకాలం 6:40, ఒంగోలుకు రాత్రి 8:30 అయితే చేరుకుంటుంది. భద్రాచలం నుంచి ఒంగోలుకు టోటల్ జర్నీ అవర్స్ 8:30, బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 660 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.